హాయ్ చిల్డ్రన్, సెకండ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం సెకండ్ క్లాస్లో సంయుక్తాక్షరాలు చెప్పుకున్నాం కదా నాన్న. ఈరోజు 8th లెసన్ సంశ్లేషాక్షరాలు. సంశ్లేషాక్షరాలు అంటే ఏంటో తెలుసుకుందాం నాన్న. ఈరోజు రేపొద్దుట సంశ్లేషాక్షర పదాలు మనం నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ ఒక హల్లుకు రెండు వేరు వేరు హల్లులు చేరితే దానిని సంశ్లేషాక్షరం అంటారు. చూడండి నాన్న, ఒక హల్లుకు, ఒక హల్లు అక్షరానికి రెండు వేరు వేరు హల్లుల ఒత్తు చేరితే దానిని సంశ్లేషాక్షరం అంటారు. ఉదాహరణగా ఒక్క పదాన్ని నేను చెప్తున్నాను చూడండి నాన్న. ఒక అక్షరం స్త్రీ, సి అనే అక్షరానికి తావత్తు రావత్తు అంటే రెండు ఒత్తులు యాడ్ అయినాయి నాన్న. సి అనే అక్షరానికి తా అనే హల్లు అక్షరం యొక్క ఒత్తు, రా అనే హల్లు అక్షరం యొక్క ఒత్తు మనం ఇస్తే ఇది స్త్రీ అనే అక్షరంగా మార్పు చెందిన దీన్ని సంశ్లేషాక్షరం అంటారు. ఇలాంటి సంశ్లేషాక్షరాలు మనం రేపటి వీడియోలో చెప్పుకుందాం. సంశ్లేషాక్షర పదాలు మనం ఈరోజు నోట్బుక్లో ఏం రాసుకోవాలో చూద్దాం. చూడండి నాన్న, ఇక్కడ కొంచెం మసగ్గా వచ్చింది, ఇబ్బంది ఏం లేదు నాన్న, మీకు కనిపిస్తుంది. డేట్ వేసుకోండి, 17/11/2020. సంశ్లేషాక్షరాలు: ఒక హల్లుకు రెండు వేరు హల్లులు చేరితే దానిని సంశ్లేషాక్షరం అంటారు. మీ టెక్స్ట్ బుక్లో ఉంది కదా నాన్న, ఒక హల్లుకు రెండు వేరు హల్లులు చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. అక్కడ చూసి మీ నోట్బుక్లో అందంగా రాసి చక్కగా ఈ వాక్యాన్ని ఎప్పటికీ గుర్తుండేలాగా చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను.